హాయ్ అందరికీ జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే నిన్న ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే స్టే చేశాను. మార్నింగే స్వామివారిని చూసుకుంటేకి రెడీగా ఉన్నాను. టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వగానే స్వామివారిని చూసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతాను. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి నాకు దగ్గరలో. చూడాలి. ఒక్కో టెంపుల్ ఏమో 1కి క్లోజ్ అవుద్ది, ఒకటేమో నైట్ దాకా ఉంది క్లోజ్ అవ్వడానికి టైము. దేవుడి దయవల్ల త్వరగా చూసుకుంటే దర్శనాలు త్వరగా అవుతాయి, దర్శించుకోవడం కూడా కుదురుతుంది. చూద్దాం, అంత దేవుడి దయ. అంతవరకు జై శ్రీరామ్. వెదర్ బాగుంది కదా. ఇది ప్రదక్షిణాలు చేయడం కోసం చుట్టూరు కొండ కింద నుంచి. ఇది లక్ష్మీనరసింహస్వామి గుడి, టీపీ గౌరారాం. కొండ చూసారా అంత కింద ఉందో, స్వయంభూగా వెలిసిన స్వామివారు. ప్రదక్షిణాలు చేయాలంటే ఇలా వెళ్ళాలి, ఇలా చుట్టూ తిరిగి ఇలా రావాలి వంగి. ఓం నమో నరసింహాయ. ఎంట్రన్స్ ఇదే, ఇలాగే వెళ్ళాలి కిందకి. కొన్ని ముడుపులు ఉన్నాయి ఇక్కడ కట్టి. నైట్ టైం చీకటిగా ఉంటుంది కదా, లైటింగ్ అనమాట. ఇది ఓవరాల్ కొండ మొత్తంగా రేకులు వేయించారు, ఇంతకుముందు లేదు ఇక్కడ. ఆ కింద దాకా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కొంతమంది వయసైన వాళ్ళు కానీ వంగలేని వాళ్ళు కానీ, వాళ్ళ కోసం ఇక్కడ ఇంకో విగ్రహం పెట్టారన్నమాట, స్వామివారిది అమ్మవారిది కలిపి.
ఓం నమో నరసింహాయ నమః. మెట్లు రీసెంట్గా కట్టినవి ఇవన్నీ మెట్లు ఇవన్నీ కొన్నాళ్ళ క్రితం. ఈ మెట్లు ఏం లేకముందు ఇలాగ నడక మార్గంలో తెలుస్తుంది మీకు, ఇలాగ చాలా ఉన్నాయి అన్నమాట స్టెప్స్. పైకి రావడానికి రెండు సైడ్ల నుంచి ఉంటాయి మెట్లు. ఇది ఒక సైడ్, మళ్ళీ అది వచ్చి చివరికి మళ్ళీ ఇదే దారిలో కలుస్తుంది. ఇది ఒక సైడ్. సో యజ్ఞం చేయడానికి అమ్మవారి ముత్యాలమ్మ తల్లి. ఇక్కడ కింద బాగా వచ్చేసి ఇంకొంతమంది అమ్మవార్లు అలా ఉన్నారు. ఎంట్రన్స్ పైకి వెళ్ళాలంటే స్వామివారి రథశాల. రథం పెట్టడానికి చాలా రెడీ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూర్చుండడం కోసం. ఇది కొబ్బరికాయలు అవన్నీ స్టోర్ చేసుకుంటానికి ఇవన్నీ. ఇవన్నీ తలనీళ్ళు కూడా ఇస్తారంట నెంబరు. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా ఉంది. శివుడు, వినాయకుడు, అమ్మవారు అవన్నీ ఉన్నాయి. మండపం వచ్చినట్టు కూర్చుండడం కోసం ధ్వజస్తంభం ఇది. ఓవరాల్ టెంపుల్ ఇదే. ఇదొక గుడి అమ్మవారిది, రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇక్కడ వచ్చేసి మీకు చివరికి వస్తే ఒక షెల్టర్ లాగా ఉంది. అక్కడ వచ్చి వంట అవన్నీ చేసుకుంటారు వచ్చిన వాళ్ళు. ఇదే టోటల్గా పీటీ గోవారం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్.